కార్తీక మాసం వనభోజనాలు నల్లజరువులో జరుపుకుంటున్నాను. అందు సందర్భంగా మేము వెంకటరమణ స్వామి తిరుమల లడ్డు ప్రసాదంగా పంచుతున్నాం. కార్తీక వనభోజనాలు స్పెషల్గా తిరుమల వడ తీసుకొచ్చిన మా ఇంటి తరఫున నుంచి. కార్తీక వనభోజనాల సందర్భంగా మా ఇంటి నుండి స్వీట్ జామున్ తీసుకొని వచ్చినాము. కార్తీక వనభోజనం సందర్భంగా మా ఇంటి నుంచి చిన్న సేమియా పాయసం. కార్తీక మాసంలో వనభోజన సందర్భంగా మా ఇంటి నుంచి పూరీలేకి బొంబాయి చట్నీ. కార్తీక మాస సందర్భంగా మా ఇంటి నుంచి పూరీలేకి ఉర్లగడ్డ కూర. ఏం కర్రీకా? ఉర్లగడ్డ కర్రీ, ఆలు కర్రీ. వనభోజనం సందర్భంగా కీరకాయ తెచ్చిన. వనభోజనానికి కీరకాయ తెచ్చినాము. వనభోజనాల సందర్భంగా ప్లేట్లు తెచ్చినాం. కార్తీక మాసం వనభోజనాలుగా వాంగిబాత్ తీసుకో. కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా కరేపాక్ రైస్. కార్తీక మాసం వనభోజన సందర్భంగా టమాటా రైస్. వనభోజనాల సందర్భంగా వాంగిబాత్. కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా ఆలు కర్రీ. వనభోజనాల సందర్భంగా టమాటా పచ్చడి, పూరి. వనభోజనాల సందర్భంగా మిక్చరు. వనభోజనాల సందర్భంగా మిక్చర్ తెచ్చినాను. వనభోజనాల సందర్భంగా భోజనం అయిన తర్వాత పండు చెక్ తెచ్చాము. పండ్లు తెచ్చాము. వనభోజనాల సందర్భంగా తమలపాకుల రైస్. ఏమేమి వేస్తారు కదా అందులోకి? చెప్పు. శనిబేళ్ళు, ఉద్దిబేళ్ళు, పెసరబేళ్ళు, తమలపాకులు, కరివేపాకు, తిరువాత. సూపర్. వనభోజనాల సందర్భంగా పూరికి అందరికి ఇష్టమైన వెజిటబుల్స్ సాగు. ఎలా తయారు చేస్తారు కదా? అన్ని వెజిటబుల్స్ తీసుకొని కట్ చేసుకొని గ్రేవీ వేసి చేయాలా, చాలా బాగుంటుంది. వనభోజనాల సందర్భంగా పెరుగన్నం, చింతకాయ ఊరగాయ. ఏంటి పెరుగన్నంలో ఏంటో కనిపెడుతున్నా? దానిమ్మ విత్తనాలు, తిరువాత అన్నీ టేస్ట్ బాగుంటుంది. హాయ్, హలో. ఈరోజు మా ఊర్లో వనభోజనాల సందర్భంగా అందరికీ మనసుకు మనకి ప్రశాంతన ఇచ్చేది పెరుగన్నం కాబట్టి నేను పెరుగన్నం తీసుకొచ్చాను. నల్లజరువులో వనభోజనాల సందర్భంగా భోజనాలు అయిన తర్వాత బొరుగులు తింటే సంతృప్తిని బొరుగులు తెచ్చాను. వనభోజనాల సందర్భంగా సమోసాలు తెచ్చింది. ఓం నమ శివ అరటిపండ్లు తెచ్చినాను. మా జై వాసవి, జై జై వాసవి. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు నల్లచెరువు వయసులందరూ కలిసి సాయిబాబా గుళ్ళో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నాము. వనభోజనాలు ఎందుకు చేసుకుంటాము అంటే కార్తీక మాసము అత్యంత పవిత్రమైన మాసము. ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని ఆరాధన చేస్తారు. శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ సాయంకాలం పూట ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు చేసి సాయంత్రం పూట దీపారాధన చేస్తుంటాము. సోమవారాల్లో ఉపవాసం ఉంటాము. అదే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసమ్మకు పూజ చేస్తాము. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసాలుండి స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసుకొని రాత్రిపూట జ్వాలాతోరణం వెలిగిస్తాము. ముఖ్యంగా వనభోజనాలు అనేది ఎందుకు చేసుకుంటాము అంటే మనుషులందరూ ప్రకృతిలో ఒక భాగమే.
ప్రకృతిలో మనము లీనం అవ్వాల, ప్రకృతితో మనం కూడా విలీనం కావాల. ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. పెద్దవాళ్ళు ఏది చెప్పినా దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఎందుకు దీపాలు వెలిగిస్తాము అంటే ఇది చలికాలము. నువ్వు దీపాలే ఎందుకు పెడతారు అంటే నువ్వులు అనేది ఉష్ణశక్తిని కలిగిస్తుంది. దానివల్ల మన బాడీలో ఈ వాతావరణానికి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీపాలు వెలిగిస్తే ఆ దీపాలతో ఉష్ణం అనేది జనిస్తుంది కాబట్టి దీపాలు వెలిగిస్తారు. అట్లే ఉసిరి చెట్టు ఎందుకు ఈ కాలంలోనే ఉసిరికాయలు పూస్తాయి. ఉసిరి అనేది ఆరోగ్యాల గని అంటిదన్నమాట. అందుకు ఉసిరి చెట్టుకు దీపాలు పెట్టాలని. అదే ఏ పని చేసినా మనకు ఆరోగ్యంతో పాటు సైంటిఫిక్గా ఉంటుందని కాబట్టే పెద్దవాళ్ళు మనకి ఈ పనులు చేస్తూ ఉంటారు. బ్రహ్మీ ముహూర్తంలోనే ఎందుకు స్నానం చేస్తారంటే ఆ ముహూర్తం అనేది గొప్పది. ఆ టైంలో చేస్తే వాళ్ళ జ్ఞానశక్తి అనేది పెరుగుతుందనే ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి ఆ విధానాలన్నీ అనుసరిస్తూ మేము ఈరోజు కార్తీక వన భోజనాలను ఈ ఆలయంలో ఏర్పాటు చేసుకున్నాము. అందరూ వాళ్ళకి నచ్చినవి అందరూ తీసుకొని వచ్చి హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే అందరం కలిసిమెలిసి ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి.